హాయ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ వన్స్. ఈరోజు మీరు స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రమ్ జీరో ఎపిసోడ్ 4 అనే వీడియో చూడబోతున్నారు. ముందు వీడియోలో నేను లైఫ్లో మీరు అన్ని రకాలుగా కృంగిపోతే మీరు లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా మైండ్ ముందుగా చేంజ్ చేసుకోవాలి అని చెప్పాను. కానీ లైఫ్ని రీస్టార్ట్ చేయాలంటే అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఎవరికీ తెలియదు. కోర్స్ నాకు కూడా తెలియదు. లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకోబోయే ముందు ఒక 2 పాయింట్స్ మాట్లాడుకొని వెళ్దాం. అదేంటంటే యాక్చువల్లీ ఈ వీడియో మీకోసం కాదు, నా కోసం అనమాట. నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి నేను చేంజ్ అవుతూ ఉన్న ప్రాసెస్ని ఈ వీడియోలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నన్ను నేను బెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అదేవిధంగా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మార్చాలి అనుకున్నప్పుడంతా ఎప్పుడు నిరాశే ఎదురయ్యేది. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఏ మనిషిని మార్చలేము, బట్ మనల్ని మనమైతే ఖచ్చితంగా మార్చుకోవచ్చు. సో అందుకే ఎవరినైనా మార్చాలి అనుకునే ముందు నాకు నేను మారాలి అని డిసైడ్ అయ్యాను. మీలో కూడా చాలా మంది ఎవరైతే తమను తాము చేంజ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ని చేంజ్ చేయాలనో లేదా హస్బెండ్ మారట్లేదు సో నన్ను ఇష్టపడేలాగా మార్చుకోవాలి, ఇలా మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ట్రై చేసినా వాళ్ళలో చేంజ్ అనేది తీసుకొని రాలేరు. బట్ ఎప్పుడైతే నీలో నువ్వు చేంజ్ తీసుకొని రావడం స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా వాళ్ళందరి చూపు అనేది మీ వైపు తిరుగుతుంది, మీకు ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. ట్రస్ట్ మీ, ఇది 100% నిజం. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే, సో ఎప్పుడైనా లైఫ్ స్టార్ట్ చేయాలి అని నువ్వు అనుకున్న వెంటనే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ త్వరగా నిద్ర లేవటం, ఎర్లీ వేకప్. ఈ మార్నింగ్ నిద్ర లేవటం అనేది ఒక్కటి జయిస్తే చాలు, మీరు ప్రపంచాన్ని మొత్తం జయించిన ఫీలింగ్ వస్తుంది. చాలామంది మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, అదేవిధంగా సక్సెస్ అయిన పీపుల్ కావచ్చు, వాళ్ళ సక్సెస్కి కారణం మార్నింగ్ త్వరగా నిద్ర లేవటం. ఇక్కడ త్వరగా నిద్ర లేవమంటే 4కి లేవాలేమో లేదా 5కి లేవాలేమో అని భయపడకండి. సో ఇక్కడ నిద్ర లేవటం అంటే మీరు రెగ్యులర్ లేచే టైం నుండి ఒక 1 అవర్ ముందు లేస్తే చాలు. మార్నింగ్ ఈ 1 అవర్ మీరు ముందు లేచి ఆ 1 అవర్ని మీకోసం మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే మీరు కోరుకున్నది ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. మార్నింగ్ 1 అవర్ ముందు లేచి ఏం చేయాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, బట్ దాన్ని ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నా కాబట్టి మార్నింగ్ త్వరగా నిద్ర లేవాలి అని ఫిక్స్ అయ్యాను. కానీ మార్నింగ్ త్వరగా నిద్ర ఒకరోజు లేచాను. లేచిన తర్వాత ఏమనిపించిందంటే డే అంతా ఎనర్జీ లెస్గాను, చాలా డల్గా, మూడ్ అవుట్గా అలా అనిపించింది. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తే హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వడం గ్యారంటీ. కాబట్టి నేనేం ఫిక్స్ అయ్యానంటే, సో మార్నింగ్ త్వరగా నిద్ర లేవడం మంచి హ్యాబిటే, కానీ మార్నింగ్ త్వరగా నిద్ర లేవాలంటే ముందు నేను నైట్ రొటీన్ని సెట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో నైట్ రొటీన్ అనేది నేను కొంచెం చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్, నేను మార్నింగ్ 7కి లేస్తాను. అదే లేజీగా లేవడం అంటే 6కి లేవాలనుకున్నా కూడా 7కే లేస్తాను. దీన్ని ఎలా మార్చుకోవాలో తెలియక నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను. సో 7కి లేస్తాను కాబట్టి నేను ఒక 1 అవర్ ముందు లేస్తే చాలు. సో 6కి లేవాలి. ఒకవేళ మీరు 6కి లేచే వాళ్ళైతే 5కి లేయండి. దీనికోసం నేను మార్నింగ్ లేచేటప్పుడు డల్గా లేవకుండా యాక్టివ్గా లేవడానికి ముందు నైట్ రొటీన్ని ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే, సో నిద్రపోయే ముందు 1 అవర్ ఫోన్ చూడడం వల్ల చాలా హెడేక్గా, ఒకవేళ నిద్రపోయినా ఆ నిద్ర మంచి నిద్ర రావట్లేదు, మార్నింగ్ లేచేసరికి ఏదో అనీజీగా అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను అరికట్టాలనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోయే ముందు 1 అవర్ నేను ఫోన్ పట్టుకోకూడదు, మొబైల్ చూడకూడదు అని అనుకుంటున్నాను. ఇక సెకండ్ థింగ్, త్వరగా నిద్రపోవడం. ఏవో ఒకటి రీల్స్ చూసుకున్నో లేదా పిల్లలతో ఆడుకుంటూనో 12కి నిద్రపోవడం జరుగుతుంది. సో ఇలా 12కో 11కి నిద్రపోవడం వల్ల ఆ నిద్ర అనేది బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మంచి నిద్రపోతామో మన డే అంతా యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటాం. సో అందుకోసం నేను నిద్రని ముందే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. అట్లీస్ట్ 8 అవర్స్ నిద్రపోవాలి, కానీ ఇప్పుడున్న కాలంలో కనీసం 7 అవర్స్ నిద్రపోతే సరిపోతుంది. ఈ 7 అవర్స్ కోసం నేను సపోజ్ 11కి పడుకుంటే 6కి లేస్తాను, కానీ 11కి పడుకోవాలంటే 10:30కి పడుకుంటే 11కి మంచి నిద్ర స్టార్ట్ అవుతుంది. సో 10:30కి అంతా నేను బెడ్ మీద ఉండాలి. సో ఈ విధంగా తొందరగా నిద్రపోవడం అనే ఇంకొక మంచి హ్యాబిట్ని నేను యాడ్ చేసుకున్నాను. సరే ఇవి రెండు ఓకే, నిద్రపోదాం అనుకుంటే మా పిల్లలు త్వరగా నిద్రపోరు, వాళ్ళు ఎటు తిరిగి 11 దాకా ఆడుకుంటూ ఉంటారు. సో ఏం చేయాలి అని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఫుడ్ని త్వరగా తినాలి, 8:30 లోపు ఫుడ్ తినాలి. సో దీనివల్ల ఎర్లీగా తినడం అని ఇంకొక మంచి హ్యాబిట్ని నేను ఫామ్ చేసుకున్నాను. ఎప్పుడైతే
ఎప్పుడైతే త్వరగా తిన్నామో మేము అవుట్ సైడ్ రోడ్ మీద అలా వాకింగ్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, పిల్లలు సైక్లింగ్ అలా చేస్తూ ఉంటారు, మేము వాకింగ్ చేస్తాము. సో మాకు డైజెస్ట్ అయినట్టు ఉంటుంది, ఎన్విరాన్మెంట్ చేంజ్ లాగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, త్వరగా అలసిపోయినట్లు ఉంటుంది. అదేవిధంగా పిల్లలు సైక్లింగ్ చేయడం, ఆడుకోవడం హాఫ్ అన్ అవర్ చేయడం వల్ల వాళ్ళకి త్వరగా నిద్ర వస్తుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకున్నాను. అంటే నేను 4th వన్ ఏం సెట్ చేసుకోవాలనుకుంటున్నానంటే, సో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అవుట్ సైడ్ వాకింగ్ సెట్ చేసుకుంటే పిల్లలతో పాటు మనం కూడా అలసిపోయి మంచి నిద్ర పడుతుంది, మంచిగా నిద్రపోతాం. ఇది ఒక రెగ్యులర్ హ్యాబిట్ లాగా చేంజ్ చేసుకోవాలి అనుకున్నాను. ఇక 5th వన్ వచ్చేసి కాఫీలు, టీలు అండి. ఎప్పుడైతే ఈవినింగ్ 6కి అలా కాఫీ, టీ తాగితే నైట్ అనేది త్వరగా నిద్ర పట్టదు. మినిమం 6 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. చాలా తక్కువ మంది అనుకుంటా కాఫీ, టీలు తాగినా మంచి నిద్రపోయే వాళ్ళు. నాకు తెలిసి అది మంచి నిద్ర అనుకుంటూ ఉంటారు, అది మంచి నిద్ర కాదు. సో కాఫీ, టీలు తాగితే మంచి నిద్ర పట్టదు. కాబట్టి నేను ఈవినింగ్ కాఫీ, టీలు ఆపేసి సో ఆ ప్లేస్లో మిల్క్లో జాగరీ వేసుకొని కొన్ని తాగుదాం అనుకున్నాను. పిల్లలతో నాన్ స్టాప్ మనం చూసుకోవడం వల్ల పిల్లల్ని ఈవినింగ్ ఏదో ఒకటి వేడిగా తాగాలి అనిపిస్తుంది. అంతేకాని కాఫీ, టీనే అని కాదు కదా అని నేను ఆ ప్లేస్లో మిల్క్, ఒక చిన్న గ్లాస్లో మిల్క్, జాగరీ తాగుదామని డిసైడ్ అయ్యాను. వల్ల జాగరీ ఐరన్ కాబట్టి హెల్తీగా ఉంటాము, అదేవిధంగా నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఇక నెక్స్ట్ 6th వన్, ఇవన్నీ ఓకే, నిద్ర పట్టడానికి ఇలా ప్లాన్ చేసుకున్నాను. అయినా కూడా పడుకునేటప్పుడు థింకింగ్ అనేది వదలదు, ఏవో ఒక ఆలోచనలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాను. సరే పడుకునే ముందు ఖచ్చితంగా మెడిటేషన్ చేసి పడుకోవాలి. మెడిటేషన్ చేద్దామంటే మెడిటేషన్లో కూడా ఆలోచనలే. సో స్టార్టింగ్ చేసే వాళ్ళకి మెడిటేషన్ అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు. సో అందుకోసం నేనేం సెట్ చేసుకున్నానంటే ప్రాణాయామ. ఇది ప్రాణాయామ అని డైరెక్ట్గా చెప్పే బదులు గాలిని గట్టిగా పీల్చి వదలడం అని చెప్తున్నాను. ఒక 5 టైమ్స్ గాలిని గట్టిగా పీల్చి అలాగే హోల్డ్ చేయాలి. కాసేపు అలాగే గాలిని పట్టుకొని వదలడం వల్ల బ్రెయిన్లో ఉన్న పిచ్చి ఆలోచనలన్నీ ఆ గాలితో పాటు వెళ్ళిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఇలా గట్టిగా గాలి పీల్చి వదలడం వల్ల మీలో ఏమన్నా థింకింగ్ కావచ్చు, నిద్రలేమి ఉంటే కళ్ళ నుండి నీళ్లు రావడము, అదేవిధంగా ఆవలింతలు రావడం ఇలా జరిగి మీకు రీఫ్రెష్ అయిన ఫీలింగ్ అనేది వస్తుంది, మంచి నిద్ర పడుతుంది. ఈ విధంగా ఈ 6 హ్యాబిట్స్ని నైట్ రొటీన్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ నిద్ర లేవడానికి. చూసారా, మార్నింగ్ నిద్ర లేవాలి అనే ఒక్క పాయింట్కి ఇన్ని హ్యాబిట్స్ని, ఇన్ని గుడ్ హ్యాబిట్స్ని నేను చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది నేను కంటిన్యూ చేస్తానా లేదా చేయలేనా అనేది నాకు కూడా తెలియదు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుందో. బట్ నేనైతే ప్రజెంట్ ఒక 7 డేస్ ఇది అప్లై చేద్దాం అనుకున్నాను. సో 30 డేస్ వరకు చేయొచ్చు, బట్ ఫస్ట్ 7 డేస్ నేను చేయగలనా లేదా చూసి సో ఇదే విధంగా ఇవి హ్యాబిట్స్ లాగా మార్చుకొని కంటిన్యూ చేద్దాం, లైఫ్ని చేంజ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో మీకు ఈ హ్యాబిట్స్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ నెక్స్ట్ వీడియో నేను ఈ నైట్ రొటీన్ని మీకు ఈ 7 డేస్ నైట్ రొటీన్స్ని ఒకే వీడియోలో చూపిస్తాను. నేను బ్రేక్ చేశానా లేదా చేయగలిగానా, నన్ను నేను చేంజ్ చేసుకున్నానా అనేది నేను చూపిస్తాను. ఒకవేళ మీరు ఈ 7 డేస్ ఈ 6 హ్యాబిట్స్ని ఫాలో అయ్యాం అని మీకు అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. అసలు ఇంత అవసరమా, అసలు లైఫ్ చేంజ్ చేసుకోకపోతే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. లైఫ్ చేంజ్ చేసుకోకపోతే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు, ఎలాంటి సక్సెస్ రాదు. మీరు ఎప్పుడైతే లైఫ్ చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో ప్రతి ఒక్కరూ మీ వైపు తిరుగుతారు, ప్రతి ఒక్కరికి మీరు నచ్చుతారు, ప్రతి సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది. ట్రస్ట్ మీ. అవి ఎలా వస్తాయి అనేది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ వెళ్తాను. ఎప్పుడైతే మంచి హ్యాబిట్స్, మంచి డిసిప్లైన్ ఉంటుందో సక్సెస్ మీకు కాకుండా ఎవ్వరికి రాదు. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.